ఔటర్ రింగ్ రోడ్డు పరిధి అంతా విస్తరిస్తున్నాం, తర్వాత హెచ్ఎండిఏ లిమిట్స్ వరకు హైడ్రాని విస్తరిస్తున్నాం. అంత సరిపడినంత మ్యాన్ పవర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హైడ్రాకి డెలిగేట్ అయిందా? నెక్స్ట్ అది మనం చూసాం. ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధి 12 జిల్లాలకు విస్తరించారు. విస్తరిస్తూ గవర్నమెంట్ క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత దాదాపు 10,000 చదరపు కిలోమీటర్ల దాకా హైడ్రాకి ఇప్పుడు ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ దాకా ఉంది. నేను పేపర్లో చూసాను, అంటే ఉన్నాయి రీజనల్ రింగ్ రోడ్ దాకా తీసుకెళ్లాలనే ప్రతిపాదనలు ఉన్నాయని. నేను కూడా అంటే నా దగ్గర అయితే మాకైతే ఎటువంటి ప్రతిపాదనలు మేము పంపించలేదు, అలా లేదు. కానీ బట్ ముందు ప్రభుత్వం ఆలోచన ఆ విధంగా ఉందనుకోండి, తప్పకుండా దాన్ని ఫాలో అవుతూ దానికి మనం ఏం చేయాలి, స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇప్పుడు 100 మందితో పని చేసేది రేపు 150 మంది పని చేయాల్సి వస్తుంది, అంటే కొంచెం ఎక్కువ స్ట్రెంథెన్ చేయాల్సి వస్తుంది. సో అంటే దాన్ని రేపు రీజనల్ రింగ్ రోడ్ ద్వారాను లేకపోతే స్టేట్ మొత్తం ఎక్స్టెండ్ చేయమని మన కొంతమంది అసెంబ్లీలో కొంతమంది ఎమ్మెల్యేస్ కూడా రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడారు అసెంబ్లీలో. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఒకవేళ గనక హైడ్రా సరిగ్గా పనిచేయకపోతే గనక